టీఎస్పీఎస్సీపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొత్త చైర్మన్ తో పాటు సభ్యుల్ని నియమించిన ప్రభుత్వం నిన్ననే గ్రూప్ 1 కు అదనంగా 60 పోస్టుల్ని కలిపింది. ఇప్పుడు తాజాగా టీఎస్పీఎస్సీ పెండింగ్ బిల్లులతో పాటు పరీక్షల నిర్వహణకు 40 కోట్ల నిధుల్ని రిలీజ్ చేసింది సర్కార్. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి అడుగులేస్తోంది రేవంత్ ప్రభుత్వం. మరిన్ని వివరాలు యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, బోర్డుకు సంబంధించి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నోటిఫికేషన్లలో స్పీడ్ పెరగనుందా? ఎస్ అపర్ణ, మీరు చెప్పినట్లే ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఈ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత ఉద్యోగ నియామకాలకు సంబంధించిన మీద కాంగ్రెస్ ప్రభుత్వం కొంత స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల కంటే గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలు అనేది పెద్ద గందరగోళంగా మారాయి. వేసిన కొన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా మొత్తం పేపర్ లీకేజ్తోని ఒక్క ఉద్యోగం కూడా రాని సిచ్యువేషను 2-3 సార్లు నోటిఫికేషన్లు వేయడము, ఆ తర్వాత పరీక్షలు రాయడము, పరీక్షలు రాసిన తర్వాత కూడా రద్దయిన సిచ్యువేషన్ మనము గత ప్రభుత్వ హయాంలో చూసాం. సో అవన్నీ చూసిన తర్వాత నిరుద్యోగుల్లో కూడా చాలా నిరుత్సాహం ఏర్పడ్డది. గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ సాధనలో ఉద్యోగ నియామకాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు ఎక్కువగా అయితే చాలామంది నిరుద్యోగులకు కొంత మేలు జరుగుతుందని చెప్పేసి చాలామంది భావించారు. కానీ ఆ భావనకు అనుగుణంగా తెలంగాణ నిరుద్యోగుల కళలకు అనుగుణంగా ఏదైతే గత ప్రభుత్వం ఉందో గత ప్రభుత్వం చేయలేకపోయింది, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వేయలేకపోయింది. సో కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఎన్నికల్లో భాగంగా ఈ టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో టీఎస్పీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాము, సో ఉద్యోగ నియామకాలు చేపడతాము, ఒక్క సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో భాగంగా నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. సో అధికారంలోకి వచ్చాక ఆ హామీ ఏదైతే ఉందో హామీని అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేశారు, కొత్త చైర్మన్ వేశారు, కొత్త సభ్యులను నియమించారు. సో దీంతోపాటు నిన్ననే మనం చూసాము, పాత గ్రూప్ 1కి సంబంధించి పాత నోటిఫికేషన్లో 503 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో అది గందరగోళం నెలకొని అది ఎక్కడికి నోటిఫికేషన్ల వరకే పరిమితమైంది. ఇక తాజాగా నిన్న మరో 60 గ్రూప్ 1కి సంబంధించిన ఉద్యోగాలను ప్రభుత్వం గుర్తించింది. మొత్తం ఇప్పుడు 563కు సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ వేసే అవకాశం ఉన్నది. నిన్న 60 అదనంగా వచ్చాయి కాబట్టి మొత్తం 563 గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు గ్రూప్ 2 తర్వాత మిగతా ఉద్యోగాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు అయితే మొదలుపెట్టారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఏ ఉద్యోగ నియామకాలు అయితే చేపట్టాల్సి ఉంటుందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఏ శాఖలో ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన సంఖ్య ఎంత అనే దానిపైన లెక్కలు తెలిసే పనిలో పడే. దీనికి సంబంధించి ఏదైతే శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు ఉంటారో ఆ హెచ్ఓడీలంతా కూడా ఆ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, దానికి సంబంధించి ఆ ఏ కేటగిరీకి సంబంధించిన ఖాళీ ఉన్నాయి అనే దాని మీద లెక్కలు తీస్తున్నారు. ఈ లెక్కలు వచ్చిన తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని నియామకాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇవాళ ఈ లేటెస్ట్గా చూస్తే ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏదైతే ఈ పెండింగ్ బిల్స్ ఉంటాయో పెండింగ్ బిల్స్తో పాటు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు సంబంధించి అయ్యే ఖర్చుకు సంబంధించి మొత్తం ఇవాళ 40 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇదంతా కూడా టీఎస్పీఎస్సీకి గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్తో పాటు ఏదైతే ప్రవేశ పరీక్షలు ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వేస్తారో దానికి అయ్యే ఖర్చుకు సంబంధించి మొత్తం 40 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైతే ఉద్యోగ నియామకాలు చేపడతారో ఈ ఉద్యోగ నియామకాలను తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళనను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సవాల్గా తీసుకొని ఆ దిశగానే ముందుకెళ్తుందని చెప్పొచ్చు. అంటే ఒకటొకటి ఇవన్నీ చూస్తుంటే కూడా టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసినటువంటి ప్రభుత్వము టీఎస్పీఎస్సీ ద్వారా ఏ నోటిఫికేషన్లు అయితే ఏయలో వాటికి సంబంధించి పూర్తిగా లెక్కలు తీసే పనిలో పడ్డది. ఇక ఏ నోటిఫికేషన్ వేసినా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిరుద్యోగుల్లో ఎలాంటి అనుమానాలు రాకుండా ప్రతి నోటిఫికేషన్ ఉండే విధంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ నిధుల కేటాయింపు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగులు ఈ టీఎస్పీఎస్సీ అంటేనే మొత్తం
అవకతవకలు జరుగుతాయి, సో గందరగోళంగా ఉంటుందని చెప్పేసి నిరుద్యోగుల భావన ఉంది. సో ఆ భావన పోవాలంటే దీన్ని పూర్తి స్థాయిలో పక్షాలను చేసి ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ వేసినప్పటికీ అది పారదర్శకంగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ టీఎస్పీఎస్సీ ద్వారా నియమించే ఉద్యోగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి అనుమానం లేకుండా ఎలాంటి అవకతవకలు జరగకుండా నియామకాలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి ప్రక్షాళన పూర్తి అయింది. తర్వాత ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనే దానిపైన లెక్కలు తెలిసే పనిలో అధికారులు పడ్డారు. ఇక నిన్ననే మరో 60 అదనంగా ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి పోస్టులను అదనంగా క్రియేట్ చేసి చూపించారు ప్రభుత్వం. మొత్తం 563 ఈ గ్రూప్ 1కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంటుంది. సో వీటన్నింటిని చూస్తే మనకు ఇప్పటికే ఈ బడ్జెట్ కూడా కేటాయించారు కాబట్టి త్వరలోనే ఈ గ్రూప్ 1తో పాటు మరిన్ని ఏదైతే టీఎస్పీఎస్సీ ద్వారా నియమించాల్సినటువంటి పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్లు వేసేందుకు టీఎస్పీఎస్సీ రెడీ అవుతుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చాక 2 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఈ మధ్య కాలంలో కూడా భర్తీ చేస్తామని చెప్పేసి మొన్న స్టాఫ్ నర్సులకు సంబంధించినటువంటి కొత్తగా ఎవరైతే రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి నియామక పత్రాల సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సంవత్సరంలోనే ఏదైతే ఎన్నికల ముందు మేము నిరుద్యోగులకు హామీ ఇచ్చామో హామీ ప్రకారమే సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ దిశగానే ఇవన్నీ కూడా ఈ చాలా స్పీడప్గా ఖాళీల సంఖ్యతో పాటు ఈ బడ్జెట్ కేటాయింపు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ టీఎస్పీఎస్సీ ద్వారా వీళ్ళని తొందరలో నోటిఫికేషన్ వేసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. అపర్ణ.